టీశాట్ వీక్షక ప్రేక్షకులకు, ఉద్యోగార్థిత అభ్యర్థులకు టీశాట్ తరపున అభినందనలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో సంబంధించినటువంటి జియోగ్రఫీలో అనేక అంశాలను చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చర్చించబోతున్న అంశం ఋతుపవనాలపైన ఎల్నినో యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే ఎల్నినో ప్రభావం ఋతుపవనాలపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది, అంటే ఎల్నినో యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చిస్తాం. ఈ ఎల్నినోని బేస్ చేసుకొని అదే కోర్ పాయింట్గా పెట్టుకొని క్వశ్చన్ అనేక రకాలుగా మార్చి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు సెషన్లో మనం చూసాం. హౌ ఫార్ డూ యూ అగ్రీ దట్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండియన్ మాన్సూన్స్ హ్యాస్ బీన్ చేంజింగ్ డ్యూ టు హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనే ప్రశ్నని ఇవ్వడం జరిగింది మనకి. అలాగే 2015లో మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమాటిక్ హ్యాపెనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ఎల్నినో ఎఫెక్ట్. ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అంటే భారతదేశంలో సంభవించేటటువంటి ఋతుపవనాలపై ప్రభావం అనేది, ఋతుపవనాల్లో అనిశ్చితి లేదా ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతంలో సంభవించే విచలనం అనేది భౌగోళికంగా మానవుల యొక్క ప్రభావం ఏమన్నా ఉందా, మానవుల యొక్క అంటే మితిమీరిన చర్యల వల్ల కానివ్వండి, లేదంటే ఈ మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల కానివ్వండి, టూరిజం పేరుతో అడవుల్ని ఆక్రమించడం కానివ్వండి, లేదంటే అభివృద్ధి పేరుతో డిఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన చేయడం కానివ్వండి, ఇలాంటి యొక్క ప్రభావాలు ఋతుపవనాలపై ఏమైనా ప్రభావితం చూపిస్తున్నాయని అంగీకరిస్తున్నావా అంటున్నాడు. అలాగే మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమాటిక్ హ్యాపెనింగ్స్ అన్నీ కూడా ఎల్నినోవే అని నువ్వు సమర్థిస్తావా అని అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్నినో అంటే ఏమిటో మనం చూసాం. సో ఇంట్రడక్షన్లో మనం రాసేటప్పుడు ఎల్నినో అంటే ఏమిటి, ఒక 2 సెంటెన్సెస్ 3 సెంటెన్సెస్లో దాని ఇంట్రడక్షన్ ఇచ్చి, ఇప్పుడు ఎల్నినో యొక్క ప్రభావాలని మనం మదింపు చేయాలి. అసలు యాక్చువల్గా ఋతుపవనాలపై వస్తున్న సమస్య ఎల్నినో వల్ల వస్తుందా, గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తుందా, భూతాపం వల్ల వస్తుందా, లేకపోతే డిఫారెస్టేషన్ అటవీ నిర్మూలన వల్ల వస్తుందా, కానీ అసలు ఏంటి ప్రధానమైన కారణం ఏమిటి, లేదంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల వస్తుందా, ఇవన్నీ కూడా మనము మదింపు చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఋతుపవనాలు అనేవి ఒక సీజనల్ విండ్ సిస్టమ్, అదొక గ్లోబల్ ప్యాటర్న్. ఎందువల్లంటే భారతదేశం యొక్క వైశాల్యం చూసినట్లయితే, ఇది భారత ఉపఖండం చూసినట్లయితే ఇది కేవలం 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇటుపక్క ఆఫ్రికా యొక్క కేప్ కామెరూన్ దగ్గర నుంచి, గుడ్ హోప్ దగ్గర నుంచి ఇటు ఆస్ట్రేలియా దగ్గర వరకు, టాస్మానియా వరకు ఉన్నటువంటి హిందూ మహాసముద్ర యొక్క వైశాల్యం చూసినట్లయితే, ఇండియన్ ఓషన్, హిందూ ఓషన్ యొక్క వైశాల్యం చూసినట్లయితే ఇది 73.4 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఉందండి. సో ఈ విశాలమైనటువంటి ఈ హిందూ మహాసముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు లేదా ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము ఎక్కడ పడుతుందంటే, చాలా భౌగోళికంగా చాలా చిన్న వైశాల్యమైనటువంటి హిందూ మహాసముద్రంతో పోల్చుకున్నప్పుడు అయినటువంటి భారత ఉపఖండం మీద, దాని పరిసర ప్రాంతాలు, పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్రికా తీరము, తూర్పున ఉన్నటువంటి మన ఇండోనేషియా, దాని ఎగువన ఉన్నటువంటి మయన్మార్ ప్రాంతాల మీద పడుతుందండి. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడెక్కడో హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అన్నట్టు, అంటే హిమాలయాల్లో ఏదో కట్టడాలు కట్టాము, లేదా ఆరావళి పర్వతాలు నశించిపోయాయి, దాన్ని అక్రమంగా తవ్వకాలు చెప్పాం, లేదంటే పశ్చిమ కనుమల్లో కొంత ఆక్రమించి నిర్మాణాలు నిర్మించాము అంటే దానికి దీనికి ఏం సంబంధం ఉందో ఒకసారి మనం లాజికల్గా థింక్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఈ ఋతుపవనాలు అనేవి దేని మీద ఆధారపడినా అంటే ప్రపంచ పవన వ్యవస్థలో భాగం తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి అడవుల మీదనో లేదంటే హిమాలయాల మీదనో ఆధారపడలేవు. ఇవి వీచాయి వేస్తాయి, కానీ వీటిని అడ్డుకునేది ఎవరంటే, వీటిని అడ్డుకొని వాటి ద్వారా సంబంధించిన వర్షపాతాన్ని మనకి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు ఎవరు అంటే
అవి మనం ఇంత ముందుగా ఋతుపవనాలను చర్చించుకున్నప్పుడు మనం ఏం చర్చించుకున్నామో అవి. అంటే భౌగోళికంగా నైసర్గిక స్వరూపంలో ఉన్నటువంటి వివిధ రిలీఫ్ ఫీచర్స్ అంటే భూస్వరూపాలు అనేవి వీటిని ప్రభావితం చేసి భారతదేశానికి వర్షపాతాన్ని ఇస్తున్నాయి. హిమాలయాలు కనుక లేని సందర్భంలో అయితే ఋతుపవనాలు అయితే ఉంటాయి కానీ అవి భారతదేశంలో వర్షపాతం ఇవ్వక మరెక్కడో ఇచ్చేవని మనం చర్చించుకున్నాం. సో హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనేది చాలా చిన్న అంశం. మోర్ ఓవర్ ఇది ఎల్నినో లానినో అనేది ఇప్పుడు గమనించింది కాదు. దాదాపు 16వ శతాబ్దం అంటే 1506వ సంవత్సరంలో ఒక స్పానిష్ ఒక లోకల్ స్పానిష్ పీపుల్ గమనించినటువంటి అంశం ఇది. సో ఎల్నినోకు సంబంధించినటువంటి ఆధారాలు 16వ శతాబ్దం నుంచి మనకు ఉన్నాయి. ఇప్పుడు హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనేది కనుక గమనించినట్లయితే అంటే జనావాసాల యొక్క పెరుగుదల వివిధ భూస్వరూపాలలో పర్వతాలు కానివ్వండి, కొండల్లో కానివ్వండి, లేదంటే మరేదైనా అభయారణ్యాల్లో కానివ్వండి జనావాసాలు ఏర్పరచుకున్నాం అనుకోండి. ఇది ఈ మధ్య కాలంలో సంభవిస్తున్న సంఘటన. కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేసేటప్పుడు దానికి కొంచెం దూరంగా లోతుగా ఆలోచించేస్తే సరిపోతుంది. కాబట్టి దీనికి ఎటువంటి సంబంధం లేదని మనం చెప్పచ్చు. ఇక భూతాపాన్ని కనుక చూసినట్లయితే అసలు భూతాపం అంటే ఏమిటి, దానివల్ల జరుగుతున్న ప్రమాదం ఏమిటి, లేదా నష్టం ఏమిటి, లాభం ఏమిటి అది గమనించినట్టే గ్లోబల్ వార్మింగ్ అంటే మనం ఇంతకుముందు చర్చించుకుందాం. ఏమని వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రతల్లో వస్తున్నటువంటి దీర్ఘకాలంలో అనేక శతాబ్దాల పాటు లేదా దశాబ్దాల పాటు గమనించినప్పుడు దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి మార్పులు లేదా విచలనాలే గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతల్లో వస్తున్నటువంటి మార్పులు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1900 సంవత్సరం తీసుకున్నామనండి. 1900 సంవత్సరంలో మొత్తం భూగోళం మీద సగటు ఉష్ణోగ్రత అంటే వాతావరణంలో ట్రోపోస్ఫియర్లో మనం ఉన్న ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అదే 2000 సంవత్సరాలకు వచ్చేసరికి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ అయింది. ఇప్పుడు సుమారుగా 2020 నాటికి 15.5 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరినట్టుగా అంచనాలు వేస్తున్నారు. అంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల సంభవించడం అనేది మనం గమనిస్తున్నాం. అలాగే రాబోయే ఒక శతాబ్ది కాలం కనుక గడిచినట్లయితే 2100 సంవత్సరానికి ఆ ప్రాంతానికి వచ్చేసరికి వాతావరణం సగటు ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఐపీసీసీ నివేదికలు, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒక నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగితే ఏమవుతుంది అంటే మనకి క్రయోస్పియర్ ఏదైతే ఉందో, ఏది మంచు రూపంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా కూడా మెల్ట్ అయ్యి సముద్ర మట్టాలు పెరగడానికి అవకాశం ఉంది. సముద్ర మట్టం పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దానికి అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తా తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కొన్ని మునిగిపోవడానికి అవకాశం ఉంది. అదే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ముంబై నగరం లాంటివి అలాంటివి మునిగిపోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. వీటితో పాటుగా కొన్ని ఆవరణ వ్యవస్థలు దెబ్బతినడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో కరువు రావడానికి, కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడానికి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదల సంభవించింది. ఏమవుతుంది ఉష్ణోగ్రతల పెరుగుదల సంభవిస్తే సముద్ర భాగాలు ఇవి వాటర్ బాడీస్. ఈ వాటర్ బాడీస్లో ఉన్నటువంటి నీరు అధిక మొత్తంలో ఆవిరవుతుంది, మేఘాలు ఏర్పడతాయి. సో ఈ మేఘం పోయి ఎక్కడో వర్షిస్తుంది భూభాగం మీద, సముద్రం భాగంలో. ఈ భూభాగం మీద ఇక్కడ వర్షం వచ్చింది అనుకోండి, రెయిన్ ఫాల్ పెరుగుతుంది, అది ఫ్లడ్స్కి దారితీస్తుంది. సో ఇక్కడ ఫ్లడ్ వస్తుంది, ఇంకో దగ్గర డ్రాట్ వస్తుంది. సో ఈ ప్రాంతంలో వర్షం పడింది, ఇక్కడ ప్రాంతంలో వర్షం పడలేదు, ఇక్కడ ఏమొస్తుందంటే డ్రాట్ వస్తుంది, అంటే కరువు వస్తుంది. సో కరువులు వరదలు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ మన గ్లోబల్ వార్మింగ్. ఓకే. సో గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఋతుపవనాలు ప్రభావితం అవుతున్నాయి అన్నది ఇప్పటి వరకు కూడా ఎంపిరికల్గా ఎక్కడా కూడా దానికి ఈ ఆధారాలు లేవండి. నో సోర్సెస్ అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎటువంటివి లేవు, ఎంపిరికల్ సోర్సెస్ అనేవి లేవు. కాబట్టి ఎటువంటి ఆధారం లేకుండా మనం గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఋతుపవనాలు దెబ్బతింటున్నాయి, ఋతుపవన వ్యవస్థలో మార్పు వస్తుందని చెప్పడం కూడా సహేతుకం కాదు, శాస్త్రీయం కాదు, అశాస్త్రీయం అది. ఇక మిగిలినగా మనం పరిశీలించినట్లయితే ఎల్నినో ప్రభావం. ఎల్నినో ప్రభావం వల్ల ఏమవుతుందో చూసాం మనం. ఎల్నినో ప్రభావాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అసలు ఎల్నినో అనేది పరిశీలించినట్లయితే ఈ పెరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాలలో ఉష్ణోగ్రతల్లో వచ్చినటువంటి మార్పు, టెంపరేచర్ అనామలీ అంటాం దీన్నే. ఉష్ణోగ్రత విచలనం అంటే డిపార్టింగ్ ఫ్రమ్ ఏ రెఫరెన్స్ వాల్యూ. అనామలీ అంటే ఒక రెఫరెన్స్ వాల్యూ నుంచి అది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో దాన్ని టెంపరేచర్ అనామలీ అంటున్నాం. సో ఈ పెరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హంబోల్ట్ కరెంట్ ఉన్న ప్రాంతంలో సముద్ర జలాలలో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు వస్తున్నాయి.
సాధారణ సంవత్సరాల్లో ఏమో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే 5 డిగ్రీలు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుందని చెప్పుకున్నాం. అసాధారణ సంవత్సరం అంటే ఎల్నినో ఇయర్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం రావడం వల్ల, అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ ఈక్వటోరియల్ కరెంటు వచ్చి ఈ పెరుగు తీర ప్రాంతంలో చేరడం వల్ల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఒక 14-15 డిగ్రీల సెంటీగ్రేడ్కి వెళ్తున్నాయి. ఫలితంగా ఇక్కడంతా నీరు ఆవిరయ్యి ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం సంభవిస్తుంది. అంటే ఇక్కడ లో ప్రెజర్ సెల్ ఏర్పడింది. ఇంతకుముందు హై ప్రెజర్ ఉండేది, ఇప్పుడు లో ప్రెజర్ ఏర్పడింది. అంటే పీడన వ్యవస్థ రివర్స్ అయిపోయింది. ఎక్కడ ఏ మూల ప్రాంతంలో పీడన వ్యవస్థ రివర్స్ అయినా, మారుమూల ప్రాంతం రివర్స్ అంటే దాంట్లో పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ మాస్క్లిన్ హై ప్రెజర్ అని చూసాం మడగాస్కర్ దగ్గర ప్రాంతంలో. ఈ మాస్క్లిన్ హై ప్రెజరు దాదాపుగా 1020 మిల్లీ బార్స్ అలా ఉండేటువంటి పీడన వ్యవస్థ తగ్గుదల సంభవిస్తుంది. ఇప్పుడు ఎల్నినో ఇయర్లో వచ్చినప్పుడు పీడనంలో తగ్గుదల సంభవించడంలో ఏమవుతుందంటే ఇటు నుంచి వెళ్ళేటటువంటి ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు మాదిరిగా సాధారణ సంవత్సరాల్లో మాదిరిగా ఇవి అంటే బాగా యాక్టివ్గా ఉండక, చురుకుదనంతో ఉండక లెథర్జిక్గా సోమర్తనంగా మారిపోతున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఋతుపవన వ్యవస్థ మందకొడిగా కొనసాగుతుంది. మందకొడిగా సాగడం వల్ల ఏమవుతుందంటే అవి తీసుకెళ్లే నీటి ఆవిరి పరిమాణం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా వర్షపాతంలో తగ్గుదల సంభవిస్తుంది. అది మనం గమనించిన అంశం. సో ఈ విధంగా చూసినట్లయితే ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు మందకొడిగా కొనసాగుతున్నాయని మనకి శాస్త్రీయంగా ఇక్కడ నిరూపితమవుతుంది. ఆస్ట్రేలియా, ఉత్తర ఆస్ట్రేలియాకు ఎగువన్న ప్రాంతంలో ఇంతకుముందు వెస్ట్రన్ పసిఫిక్ పూల్ ఏర్పడింది మనం చర్చించుకున్నాం. ఈ వెస్ట్రన్ పసిఫిక్ పూల్ ఏదైతే ఉందో, ఈ ఏర్పడే వెస్ట్రన్ పసిఫిక్ పూల్ ఏమవుతుందంటే ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం ఇస్తుంది. వర్షపాతం ఇచ్చి ఇక్కడి నుంచి పైకి లేచినటువంటి వాయురాశులు వాకర్ సెల్ రూపంలో మరలా ఈ ప్రాంతానికి చేరుతున్నాయి. ఏది ఉపాయన రేఖ అధిపిండ మండలాన్ని చేరుతున్నాయి, పీడన వ్యవస్థను బలపరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎల్నినో సంవత్సరంలో ఇప్పుడు ఇక్కడ వర్షపాతం సంభవించడం లేదు ఆస్ట్రేలియా ప్రాంతంలో. అదే వర్షపాతం పెరుగు తీర ప్రాంతంలో సంభవిస్తుంది. ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా వరదలు వస్తున్నాయి. ఇక్కడ వెనిజులా ఉంది, పైన ఉన్నటువంటి అమెజాన్ నదీ హరివాణం ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా వరదలు సంభవిస్తున్నాయి. దానిపైన ఉన్నటువంటి మెక్సికో ప్రాంతం కానివ్వండి, దక్షిణ యుఎస్ఏ ప్రాంతం కానివ్వండి, లేదా సౌత్ వెస్ట్ నైరుతి యుఎస్ఏ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతంలో వర్షపాతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది, వరదలు కూడా సంభవిస్తుంది. సో క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎల్నినో ఇయర్ వచ్చినప్పుడు సముద్ర జలాల ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు వస్తున్నాయి, సముద్ర ప్రవాహాల్లో మార్పుదల సంభవించింది, అలాగే శీతల ప్రవాహం ఆగిపోవడం, కౌంటర్ ఈక్వటోరియల్ కరెంటు మరలా ఉత్తర దక్షిణ ప్రవాహాలకు విడిపోకుండా నేరుగా ఒక భాగం వచ్చి పెరుగు తీర ప్రాంతంలో చేరడం, దానివల్ల ఉష్ణోగ్రతలో మార్పులు రావడం, ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా నేరుగా ఋతుపవన వ్యవస్థకి సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి మనము ఋతుపవనాలు అనేవి కేవలం ఎల్నినో వల్ల మాత్రమే అవి కొంత మార్పులకు లోనవుతున్నాయి, కొంచెం అనిశ్చితికి కారణమవుతుంది అని చెప్పగలం తప్ప ఇది భూతాపం వల్ల జరిగిన పని, లేదంటే డిఫారెస్టేషన్ అటవీ నిర్మూలన వల్ల జరిగిన పని, లేదంటే మైనింగ్ కార్యక్రమాల వల్ల జరిగిన పని అని మనం చెప్పలేం. ఓకే, మైనింగ్ కార్యక్రమాల వల్ల జరిగిన పని వల్ల ఒక 2011 సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాని మీద కర్ణాటక ప్రభుత్వంలోని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వారు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వారు ప్రతిపాదించిన అంశం ప్రకారము మైనింగ్ విచ్చలవిడిగా చేయడం వల్ల, అంటే గాలి జనార్దన్ కేసులోనే కాకుండా అనేక సంవత్సరాలుగా మైనింగ్ విచ్చలవిడిగా చేయడం వల్ల పశ్చిమ కనుమలు తమ స్వరూపాన్ని కోల్పోతూ ఋతుపవన వ్యవస్థని అడ్డగించడంలో కొంత అనిశ్చితి లేదా కొంత బలహీనత ఏర్పడింది. ఫలితంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వర్షపాతంలో తగ్గుదల సంభవించింది. ఉత్తర భారతదేశం యొక్క ఉత్తర మైదానాల్లో వర్షపాతంలో స్వల్పంగా పెరుగుదల సంభవించింది అని ఒక చిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మైనింగ్ వల్ల వర్షపాతంలో విస్తరణలో మార్పు వచ్చింది తప్ప ఋతుపవనాలను కూడా అది ప్రభావితం చేసినట్టు కూడా ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నిర్ణయించవచ్చు అంటే ఋతుపవనాలు అనేవి
తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి లేదా కొంచెమైనా ప్రభావితం అంటే అది కేవలం ఎల్ నినో మరియు లా నినోల వలన మాత్రమే ఇవి ఋతుపవనాలు అనేవి ప్రభావితం అవుతున్నాయి. అంతే తప్ప మిగతా అంశాలు కాదు అని మనం శాస్త్రీయంగా నిరూపించి మరీ చూపించవచ్చు. అభ్యర్థి ఇలాంటి ప్రశ్నలు రాసేటప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఒక అవగాహనతోటి, ఖచ్చితమైన దృక్పథంతో మనం ఆన్సర్ని రాయవలసి ఉంటుంది. అలాగే ఇక ఎల్ నినో యొక్క మనం దుష్పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే లేదా దాని యొక్క ప్రభావాలను పరిశీలించినట్టయితే ఎలాంటి ప్రభావాలను చూపుతుందో మనం చూద్దాం. ఎల్ నినో సంభవించినప్పుడు భారతదేశంలో వర్షపాతంలో విచలనం సంభవిస్తుంది. భారతదేశంలో ఎల్ నినో సంవత్సరాలను కనుక మనం పరిశీలించినట్లయితే అవి 2009లో చూసినట్లయితే 21.8% వర్షపాతంలో తగ్గుదల సంభవించింది. అంటే రుణాత్మకత -21.8% విచలనం సంభవించింది. ఇది హైయెస్ట్ డీవియేషన్ ఇన్ ద ఎంటైర్ ఎల్ నినో హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ మాన్సూనల్ సిస్టమ్. నెక్స్ట్ చూసినట్లయితే 1982, 1987, 1997, 2002, 2004, 2006, 2014, 2015, 2019 ఈ సంవత్సరాలన్నీ కూడా ఎల్ నినో సంభవించినటువంటి సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో 2009లో వచ్చినటువంటి ఎల్ నినో ప్రభావము చాలా తీవ్రమైన ప్రభావం. దీని ద్వారా 21.8% అంటే సుమారుగా సగటు వర్షపాతంలో 22% తగ్గుదల సంభవించినటువంటిది. అలాగే స్వల్పంగా చూసినట్లయితే అత్యల్పంగా చూసినట్లయితే ఇది 2006లో 0.6% వర్షపాతం తగ్గుదల సంభవించింది. అంటే 1% నుంచి దాదాపు 23-24% వరకు వర్షపాతంలో విచలనం సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనం గమనించవచ్చు అంటే వర్షపాతంలో విచలనం వల్ల ఋతుపవనాలు అనిశ్చితి కొనసాగుతుంది. రైతులు విత్తనాలు కొన్నిసార్లు మొలకెత్తవచ్చు, మొలకెత్తకపోవచ్చు. సో పంటని మనము నాటడంలో కూడా అనేక సందర్భాల్లో లేట్ కావచ్చు. అంటే సమయం దాటి మనం వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే అనిశ్చితి ఏర్పడుతుంది. సో దీనివల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు కానివ్వండి, అలాగే ఆహార భద్రత కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయనే విషయం మనకు తెలిసింది. సో భారతదేశంలో వ్యవసాయపరంగా ఋతుపవనాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఎల్ నినో సంవత్సరం అనేది వ్యవసాయ రంగంలో ఆహార యొక్క ఉత్పాదకతలో కొంత ఒడిదుడుకులు లోను కావడం, రైతులు కూడా కొంత నష్టాలు గురి కావడం, రైతులకు నష్టాలు గురైనప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పడడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థపై కొంత భారం పడడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే ఎల్ నినో యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎల్ నినో ప్రభావం ఏ విధంగా ఉంది. ఇప్పుడు తూర్పు ఆఫ్రికా తీర ప్రాంతంలో అయినటువంటి కెన్యా, మన సోమాలియా, ఇథియోపియా ఇటువంటి ప్రాంతాలు, మడగాస్కర్, ఇవన్నీ కూడా ఋతుపవన ప్రభావిత ప్రాంతాలు. భారతదేశంతో పాటుగా సాధారణంగా అంతే వర్షపాతాన్ని పొందే ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఎల్ నినో సంభవించినప్పుడు ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల యొక్క వర్షపాతంలో విచలనం సంభవించడం లేదా తక్కువ వర్షపాతం సంభవించడం వల్ల కొంతమేర రైతులు లేదా ప్రభుత్వాలు అక్కడ కూడా నష్టపోయే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఇంతకుముందు మనం చూసామండి, ఇక్కడ ఉత్తర అమెరికాలోను, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే మెక్సికో తీర ప్రాంతాల్లోనూ, వెనిజులా మరియు బ్రెజిల్, అమెజాన్ నదీ హరివాణ ప్రాంతాల్లో వర్షపాతంలో పెరుగుదల సంభవించి వరదలు రావడానికి కారణమవుతున్నాయి. దీని ద్వారా కొంత భూ క్రమక్షయము, తర్వాత జీవావరణ వ్యవస్థలపై ప్రభావం చూపడం మనం గమనించవచ్చు. అలాగే ఈ ఎల్ నినో సంభవించినటువంటి సందర్భాలలో ఉత్తర అమెరికా యొక్క మధ్య ప్రాంతంలో అంటే లేక్ మిచిగాను, లేక్ ఓరియో, లేక్ ఒంటారియో ఈ సరస్సుల ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం గమనిస్తున్నాం. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటలపై కానివ్వండి, ఆవరణ వ్యవస్థలపై కానివ్వండి తీవ్రమైన ప్రభావం పడడం మనం గమనించవచ్చు. అలాగే మన అటకామా ఎడారి, అలాగే దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో వరదల లోను కావడం గమనించవచ్చు. ఎల్ నినో సంభవించినప్పుడు పెరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చేపల వృత్తి ఏదైతే ఉందో అది తీవ్ర ప్రభావానికి లోను కావడం గమనించవచ్చు. అలాగే
కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు అంటే డ్రాట్స్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. సో ఎల్‌నినో యొక్క ప్రభావాలు భారతదేశం మీద వర్షపాతం తగ్గుదల సంభవించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వరదలు కన్నా కొన్ని ప్రాంతాల్లో కరువులు రావడానికి కారణమవుతున్నాయి. సో ఈ విధంగా గమనించినప్పుడు ఋతుపవనాలు అనేవి దేని మీద ప్రభావితం అవుతున్నాయి, దేని ద్వారా ప్రభావితం అవుతున్నాయంటే మనం ఖచ్చితంగా ఎల్‌నినో వల్ల అని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. గతంలో సివిల్స్‌లో, మెయిన్స్‌లో వచ్చినటువంటి మరొక అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా క్లైమాటిక్ చేంజెస్‌కి సంబంధించినటువంటి అంశము. అది టెంపరేచర్ ఇన్వర్షన్ అండి. టెంపరేచర్ ఇన్వర్షన్. ఉష్ణోగ్రత విలోమం. ఉష్ణోగ్రత విలోమం అనేది మనం ఎక్కడ గమనించవచ్చో ఇంతకుముందు చెప్పినటువంటి సెషన్స్‌లో గతంలో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మరొకసారి ఈ ఉష్ణోగ్రత విలోమం అంటే ఏమిటి, అవి ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తాయో గమనిద్దాం. ఇది కూడా 2013లో సివిల్ సర్వీసెస్ జిఎస్లో మెయిన్స్లో వచ్చినటువంటి జనరల్ స్టడీస్లో మెయిన్స్లో వచ్చినటువంటి ప్రశ్న. ఆప్షనల్లో కూడా 3 సార్లు ఈ ప్రశ్నను అడగడం జరిగింది. 1995లో ఒకసారి, 2010లో ఒకసారి, 2014, 15లో ఒకసారి అనుకుంటానండి. సో ఆప్షనల్లో కూడా ఈ ప్రశ్నను అడగడం మనం గమనించవచ్చు. సో ఇది కూడా కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశమే. మామూలుగా ఇక్కడ ఉష్ణోగ్రత క్షీణత అంటాం, టెంపరేచర్ నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం, ఉష్ణోగ్రత క్షీణత అంటున్నాం. క్షీణత అంటే మనం ఇంతకుముందు చూసినాము, ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలో తగ్గుదల సంభవిస్తుంది. ఉష్ణోగ్రత తగ్గుదల సంభవించడం అనేది సాధారణ ప్రక్రియ. అది 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పర్ ఎవరీ కిలోమీటర్కి సంభవిస్తుంది. సో ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ట్రోపో ఆవరణంలో -40 డిగ్రీల సెంటీగ్రేడ్లు మన ధృవాల వద్ద, -80 నుంచి -85 లేదా -90 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు మనం గమనించాం. ఇదే ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రత క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రత క్షీణించకుండా ఆల్టిట్యూడ్తో ఎత్తుతో పాటు ఉష్ణోగ్రత పెరగడం అనే అంశాన్ని గమనించడం జరిగింది. దీన్నే ఉష్ణోగ్రత విలోమం అంటున్నాం. వాట్ ఈజ్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఇన్ ద టెంపరేచర్ ఫాల్. ఇట్స్ ఎ థిన్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఎస్పెషల్ ఇన్ ద ట్రోపోస్ఫియర్. ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఉష్ణోగ్రత విలోమం అనేది ఒక సన్నటి పొర. ఇది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తుందంటే దానికంటే ముందు కాజెస్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్ కనుక మనం చూసినట్లయితే, ఉష్ణోగ్రత విలోమానికి కారణాలు చూసినట్లయితే భూతలం మీద ఉన్నటువంటి ఏదైనా లేయర్స్, ఒక పంట పొలాలు కావచ్చు, లేదంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, లేదా ఒక సిటీ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలలో అకస్మాత్తుగా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లేయర్స్ ఉష్ణాన్ని కోల్పోతాయి. ఆ ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే అవి కొంత ఎత్తుకు వెళ్ళి 1 కిలోమీటరు, 1.5 కిలోమీటర్లు మ్యాక్సిమం అంత ఎత్తుకెళ్ళి 2 కిలోమీటర్లు ఎత్తుకెళ్ళి ఇక్కడ లాస్ అయినటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాయి. కొంత ఎత్తులో వాటిని స్టోర్ చేస్తాయి. స్టోర్ చేసినప్పుడు ఇక్కడ టెంపరేచర్ కింద స్థాయిలో ఏమో టెంపరేచర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ పైన 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ ఎత్తులో టెంపరేచర్ అనేది పాక్షికంగా దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం గమనిస్తే కింద నుంచి పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. అదే ఉష్ణోగ్రత విలోమం. సో ఇలా అకస్మాత్తుగా భూమిపైన ఉన్నటువంటి ఏదైనా భూస్వరూపాలు కొన్ని కారణాల వల్ల ఉష్ణోగ్రతను కోల్పోతే ఆ ఉష్ణరాశి పోయి కొంత ఎత్తులో కొంతసేపు స్టోర్ కావడము అనేది జరుగుతుంది, నిలువ ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రత విలోమం అనేది మనం గమనించవచ్చు. అలాగే మనం ఇంతకుముందు చూసాం హంబోల్ట్ కరెంట్ అని చూసాం. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల ఉబికి రావడం వల్ల, శీతల సముద్ర జలాలు పైకి రావడం వల్ల ఈ సముద్ర మట్టం ఏదైతే ఉందో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, టెంపరేచర్ తక్కువగా ఉంటాయి. కానీ పైన ఉన్నటువంటి వాతావరణ పొలంలో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ చూసినప్పుడు భూమట్టం నుంచి లేదా సముద్ర మట్టం నుంచి చూసినప్పుడు పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది మనం గమనించవచ్చు. ఇది కూడా ఒక ఉష్ణోగ్రత విలోమానికి ఉదాహరణ. అలాగే కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా సిటీస్లో వర్షపాతం సంభవిస్తుంది. వర్షపాతం సంభవించినప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఇది అంతా కాంక్రీట్ జంగిల్స్ కాబట్టి ఈ వర్షపాతం వల్ల ఈ భవనాల్లోనూ రోడ్ల మీద ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో ఉన్నటువంటి ఉష్ణరాశి ఒక్కసారిగా నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది.
సో ఇక్కడ కిందేమో చల్లబడిపోతుంది, పైన ఈ తీసుకువెళ్ళబడిన ఉష్ణం అంతా కొంత ఎత్తులో పైన వదిలివేయబడుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో కూడా భూమట్టం నుంచి భూతలం నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది సంభవిస్తుంది. సో ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత విలోమానికి ఉదాహరణలు, అంటే సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు. మరి ఉష్ణోగ్రత విలోమాన్ని మనం ఎక్కడెక్కడ గమనించవచ్చు అంటే మనం చూసాం, ఇంతకుముందే చెప్పుకున్నాం, ట్రోపోపాజ్ దగ్గర టెంపరేచర్ ఒకసారిగా తగ్గిపోవడం ఆగి అక్కడి నుంచి క్రమంగా టెంపరేచర్ పెరగడం చూసాం. ట్రోపోపాజ్ దగ్గర ట్రోపో ఆవరణంలో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా ఆగిపోతాయి. ఏమేమి లక్షణాలు ఉన్నాయంటే టెంపరేచర్ పడిపోతుంది క్రమంగా, ప్రతి కిలోమీటర్కి 6.8 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పడిపోయి క్షీణించేటువంటి ఉష్ణోగ్రత విలువలు క్రమంగా ట్రోపోపాజ్ కోసం ఆగిపోతాయి. ట్రోపోపాజ్ పై నుంచి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి, అంటే కింద తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి, పైకి లేక అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సో ఇక్కడ ట్రోపోపాజ్ అనేది ఒకటి. తర్వాత రెండవది లామినార్ లేయర్, లామినార్ పొర అంటామంట దీన్నే. ఇది భూమి యొక్క ఉపరితలం మీద ఒక 5 మిల్లీమీటర్ల వరకు 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నటువంటి వాయురాశులు ఎటువంటి ఉష్ణరాశిని గ్రహించవు, అంటే అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం, మనం ఎండలో నడిచేటప్పుడు కాళ్ళు అంత త్వరగా కాలకపోవడానికి కూడా కారణమే. సో ఈ లామినార్ లేయర్లో ఉన్నటువంటి ఈ 5 మిల్లీమీటర్లు లేదా 4 లేదా 6 మిల్లీమీటర్లు ఉన్నటువంటి పొర ఉష్ణోగ్రతని తీసుకోకపోవడం వల్ల ఇది చల్లగా ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి లేయరు, ఇక్కడ సూర్యకిరణం ఇలా వచ్చిందనుకోండి, ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ తగలదు ఇది. సో ఇక్కడ తగిలి ఇలా వెళ్ళడం వల్ల ఇక్కడేమో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, ఇక్కడేమో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా ఒక ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టెంపరేచర్ ఇన్వర్షన్. కింద తక్కువ ఉష్ణోగ్రత, పైన అధిక ఉష్ణోగ్రత కాబట్టి ఇది కూడా టెంపరేచర్ ఇన్వర్షన్కి ఒక ఉదాహరణ. అలాగే పోలార్ ఫ్రంట్స్ అని చెప్పామండి. పోలార్ ఫ్రంట్స్ అంటే మనము ఈ చక్రవాతాలు ఏర్పడే ప్రాంతంలో మనం చూసాం, ఇది భూమధ్యరేఖ ప్రాంతంలో ఇది అల్పపీడనం ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్, ఇది సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్, ఇది సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్, ఇది పోలారు హై ప్రెజర్ బెల్ట్. ఇక్కడ నుంచి మనకి ఈస్టర్లీస్ వస్తున్నాయి, ఇటు నుంచి వెస్టర్లీస్ వెళ్తున్నాయి. ఇవేమో వామ్ అండ్ హ్యూమిడ్ ఎయిర్ మాసెస్, అంటే కవోష్ణ మరియు ఆర్ద్ర వాయురాశులు. ఇటువైపు నుంచి వచ్చేయేమో పోలార్ ఈస్టర్లీస్ ఏమో కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ మాసెస్, కన్నా శీతల శుష్క వాయురాశులు. రెండు ఒకదానితో ఒకటి కలిసే సందర్భంలో ఏమవుతున్నాయంటే రెండు ఒకదానితో ఒకటి వెంటనే కలవలేక కొంతసేపు అవి శక్తి మార్పిడి జరగడం అనేది గమనిస్తున్నాం. సో ఈ మధ్యలో ఒక ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పాం, హద్దు ఏర్పడుతుందని చెప్పాం, దీన్నే పోలార్ ఫ్రంట్ అని చెప్పాం. సో ఈ పోలార్ ఫ్రంట్ ఏర్పడే క్రమంలో దీన్ని ఫ్రంటోజెనిసిస్ అంటాం. ఫ్రంటోజెనిసిస్కి ఫ్రంట్ అక్లూజన్కి మధ్యలో కొంత స్టేజ్ ఉంటుంది. ఈ ఫ్రంటోజెనిసిస్ తర్వాత ఈ కోల్డ్ ఎయిర్ మాసెస్ ఏమవుతాయంటే ఇలా వచ్చి దీన్ని చుట్టుముడతాయి. ఇలా చుట్టుముట్టే క్రమంలో వామ్ ఎయిర్ మాసెస్ పైకి వెళ్తాయి, కోల్డ్ ఎయిర్ మాసెస్ కింద ఉంటాయి. సో ఇవేమో కోల్డ్ ఎయిర్ మాసెస్, ఇవేమో వామ్ ఎయిర్ మాసెస్, ఓకేనా, కవోష్ణ వాయురాశులు. అంటే కింద టెంపరేచర్ తక్కువ ఉంటుంది, పైన టెంపరేచరు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా కింద నుంచి పైకి వెళ్ళే కొలది టెంపరేచర్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది సంభవిస్తుంది. కాబట్టి ఇది కూడా టెంపరేచర్ ఇన్వర్షన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల ఏమవుతుంది అని చూస్తే ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఇది మీన్ గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఇక్కడెక్కడో ఉష్ణోగ్రత విలోమ పొర ఉంది, టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ ఉంది. ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాయురాశులు ఏవైతే ఉన్నాయో, అలాగే ఉష్ణోగ్రత ఏదైతే ఉందో వాటిని బయటికి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఎప్పుడు కూడా భూమి యొక్క పై పొర నుంచి ఉష్ణోగ్రత విలువలు అనేవి, ఉష్ణరాశి అనేది పైకి విశ్వంలోకి ఎప్పుడు కూడా ప్రసరింపజేయబడుతూ ఉంటుంది. సో ఈ లేయర్ అనేది పైకి వెళ్ళే ఉష్ణరాశిని వెళ్ళనీయకుండా ఒక ఒపెక్ లేయర్ లాగా పనిచేస్తుంది, ఒక అడ్డుగోడలాగా ప్రవర్తించడం వల్ల ఉష్ణోగ్రతల్లో విలువల్లో పెరుగుదల సంభవిస్తుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల సంభవించడంతో పాటు కొన్ని సందర్భాలలో ఒకేసారి ఉష్ణోగ్రత రిలీజ్ కావడం వల్ల, పైకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఉన్నటువంటి చల్లబడడం జరుగుతుంది. ఈ చల్లబడినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఏదైతే ఉందో ఒక్కసారిగా చల్లబడడం వల్ల మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కూడా చల్లబడుతూ రావడం వల్ల నీటి ఆవిరి కాస్త నీరుగా కాకుండా ఫ్రాస్ట్గా కానీ, అంటే తుహినం, ఫాగ్ అంటే పొగమంచు, స్మాగ్ ఇది కూడా పొగమంచే, ఈ విధంగా ఏర్పడతాయి. సో తుహినము అంటే ఫ్రాస్ట్, ఓకేనా, అంటే అతి శీతల గాలులతో కూడినటువంటి కొంత
మంచు ఏర్పడడం. ఫాగ్ అంటే పొగతో కూడిన మంచు. స్మాగ్ అంటే పొగ మరియు మంచుతో కూడినటువంటి పొగమంచు. ఇలాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. సో, ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈ పొగమంచు స్మాగ్ ఏర్పడినప్పుడు నేషనల్ హైవేస్‌లో గానివ్వండి, ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌లో గానివ్వండి, పారిశ్రామిక వాడల్లో గానివ్వండి, వెలువడేటువంటి కొన్ని పదార్థాలు ఓజోన్ గావచ్చు, కొన్ని ఇతర వాయువు రాశులు గావచ్చు, వీటితో చర్యనుంది ఏమవుతున్నాయంటే ఒక తీవ్రమైనటువంటి ఒక మంచు పొరను ఏర్పరుస్తుంది. అది బాగా తీవ్రంగా అంటే విజిబిలిటీ తగ్గిపోతుంది. అంటే మనకి చూపు యొక్క సామర్థ్యం, దూరం చూసే సామర్థ్యం తగ్గిపోయి విజిబిలిటీ కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడము. ఓకేనా? అలాగే యాక్సిడెంట్స్ కావడానికి ఏదైనా నేషనల్ హైవే మీద వెళ్తున్నాము. ఏదైనా బఫెలోస్ వస్తాయి. మనం గమనించం. ఒక వ్యక్తి వెళ్తున్నాడు గమనించలేం. ముందు వెళ్తున్నటువంటి వెహికల్ కూడా మనకి డేంజర్ లైట్ కూడా కనపడదు, గమనించలేం. సో, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడడానికి ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది మనకి దారితీస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్స్‌లో గానివ్వండి, లేదంటే ఒక వ్యాలీస్‌లో గానివ్వండి, వీటన్ని ప్రాంతాల్లో గూడా ఒక్కసారిగా ఈ పొగమంచు లేదా ఫ్రాస్ట్ అనేవి ఏర్పడడం వల్ల, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే అగ్రికల్చర్ మనకు అవుట్‌పుట్ ఇచ్చేవి అంటే పంటలు ఏవైతే ఉన్నాయో, ద్రాక్ష తోటలు గానివ్వండి, పండ్ల తోటలు గానివ్వండి, లేదా ఆహార పదార్థాలు ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చే పంటలు గానివ్వండి, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల క్రాప్స్ అనేవి చాలా సివియర్‌గా డ్యామేజ్ అవుతాయి. సో, పంట నష్టము, అలాగే ప్రమాదాలు జరగడము, ఓకే, అనుకోకుండా ఉష్ణోగ్రతలో క్షీణతలు సంభవించడము, వీటన్నిటి ఫలితంగా ఏమవుతుందంటే కొన్ని అనేక అనర్థాలకి దారితీస్తుంది. అందువలనే ఈ కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది సాధారణంగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా కొండ ప్రాంతాల్లో నివసించేవారు కొండ యొక్క ఎగువ భాగాన్ని నివసించడానికి ప్రాధాన్యతనిస్తాడు. దిగువ భాగాన్ని నివసించడానికి ప్రాధాన్యత ఇవ్వడు. ఎందువల్ల టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినటువంటి ఉష్ణోగ్రతల విలువల్లో మానవుడు అక్కడ జీవనం సాగించడం తక్కువ, అంటే దుర్లభం కాబట్టి అధిక సందర్భాల్లో కొండ యొక్క ఎగువ వాలు ప్రాంతాల్లో నివసించడానికి మనిషి ప్రాధాన్యతనిస్తాడు. దీనికి కూడా కారణం ఏమిటంటే టెంపరేచర్ ఇన్వర్షన్, ఉష్ణోగ్రత విలోమం. సో, అభ్యర్థులందరూ కూడా ఈ క్లైమాటిక్ చేంజెస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, ఓకేనా, ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ కానివ్వండి, ఎల్‌నినో ఇంపాక్ట్ అంటే ఏమిటి, లానినో ఇంపాక్ట్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ ఏమిటి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏమిటి, ఓజోన్ లేయర్ క్షీణత అంటే ఏమిటి, ఇవి ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌తో కూడా అనేక సందర్భాల్లో సివిల్స్‌లో అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ఇవి కూడా ఒకసారి చదివితే మనకు గుర్తుండిపోయే అంశాలే. పెద్దగా దీని మీద మనం కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరూ కూడా 1, 2 సార్లు వీటి మీద అవగాహన పెంచుకొని ఏమైనా డౌట్స్ ఉంటే మరలా కూడా ఏదో ఒక ఆధారం సోర్స్ ద్వారా మీరు ఆ డౌట్స్‌ని కూడా క్లియర్ చేసుకొని మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం.